శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. నేను మీ సుప్రియాని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు వీడియో ఏంటంటే, ఈ సంవత్సరం ఈ కార్తీక మాసంలో మేము మా ఇంట్లో పడి పూజ అనేది చేయించుకున్నామండి. పడి పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఈ విధంగా పడి పూజ మా ఇంట్లో ఈ సంవత్సరం చేయించుకోవడం అనేది మేము మా అదృష్టంగా భావిస్తున్నాము. మీలో చాలా మందికి పడి పూజ అంటే ఏంటో తెలియదు, ఎప్పుడూ కూడా చూసుండరు కొంతమంది అయితే. అందుకోసమని పడి పూజ అంటే ఎలా ఉంటుంది, స్వామివారికి ఎలాంటి అభిషేకాలు చేస్తారు అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నానండి. అయితే చాలా మందికి డౌట్ ఉంటుందండి, పడి పూజ అనేది ఇంట్లో చేసుకోవచ్చా లేదా అనేది. మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. పడి పూజ అనేది ఇంట్లో అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా 18 మెట్లను ఏర్పాటు చేసుకొని పూజకు కావాల్సిన అన్ని సామాగ్రి తీసుకొని వచ్చి పడి పూజను అనేది గురుస్వామి సహాయంతో చేసుకోండి. ఎందుకంటే పడి పూజ అనేది మామూలు పూజలా కాదు కాబట్టి, ఆ పూజలో కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి, గురుస్వామికి అయితే ఆ నియమాలన్నీ చక్కగా తెలుసు కాబట్టి మనం ఒక గురుస్వామి సహాయంతో పూజను అనేది చక్కగా చేసుకోవచ్చు. ఈ విధంగా మేము పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాక పూజ అనేది స్టార్ట్ చేసామండి. మొదటిగా మేము గణపతి పూజ చేసుకున్నాము. ఈ గణపతి పూజ చేసేటప్పుడు మా ఫ్యామిలీతో మేమందరం ఇలా పీటల మీద కూర్చున్నామండి. మా మామయ్య గారు, మా అత్తయ్య గారు, నేను, మా స్వామి, మా 2 పిల్లలండి. యాక్చువల్గా నేను ఈ పూజ చేసేటప్పుడు అరేంజ్మెంట్స్ ఎలా చేసుకున్నామనేది కూడా మీకు రికార్డ్ చేసి చూపిద్దాం అనుకున్నానండి. కానీ అస్సలు కుదరలేదు. మీకు తెలుసు కదా, పూజ అంటే ఎన్ని పనులు ఉంటాయో, ఎంత హడావిడి ఉంటుందో. అది కాక మేము మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకున్నాము, ఈవినింగ్ పడి పూజ పెట్టుకునేసరికి పనులైతే చాలా ఉన్నాయండి. అందుకని మీకు అరేంజ్మెంట్స్ అనేది రికార్డ్ చేయలేకపోయాను. చూసారా, ఈ పిక్ లో కనిపిస్తుంది మా చిన్ని బుల్లి 2 మణికంఠులండి. ఎంత క్యూట్ గా ఉన్నారో చూడండి. అలాగే మా 2 మణికంఠ స్వాములు ఎలా ఉన్నారో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మా పూజ అనేది ఎలా జరిగిందో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఏమన్నా ఈ పూజకు సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తానండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పడి పూజ అనేది అయ్యప్ప స్వామిని పూజించే ఒక ప్రత్యేక పూజా విధానం. దీనిలో 18 మెట్లను ఏర్పాటు చేసి వాటికి పసుపు, కుంకుమ, అలంకరణలతో పూజిస్తారు. అయ్యప్ప స్వామి భక్తులు దీక్ష సమయంలో ఈ పూజను తప్పకుండా చేస్తారు. పూజలో పాల్గొనేవారు కూడా అయ్యప్ప భక్తులై ఉండాలండి. ఈ 18 మెట్లను మనం పదునెట్టంబడి అంటారండి. లాస్ట్ లో పదునెట్టంబాడికి హారతి ఇస్తారండి. చూడడానికి 2 కళ్ళు చాలవండి, కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ హారతిని మనం ఖచ్చితంగా చూడాలి. ఈ విధంగా అయ్యప్ప స్వాములందరూ చాలా ఉత్సాహంగా భజనలు చేస్తూ అయ్యప్ప స్వామి పాటలు పాడుతూ స్వామివారికి అభిషేకం అనేది చేశారండి. ఫస్ట్ పంచామృతాలతో అభిషేకం చేశారు, తర్వాత ఫ్రూట్స్తో అభిషేకం చేశారు. అలాగే వీడియో మధ్య మధ్యలో నేను అయ్యప్ప స్వామి దీక్షలో పాటించవలసిన నియమాలు కూడా చెప్తూ ఉంటానండి. చాలా మందికి తెలియదండి, మాల ఎలా అంటే అలా ధరిస్తుంటారు. అలా అస్సలు ధరించకూడదు. 6 సార్లు మకర జ్యోతి దర్శనం చేయించుకున్న గురుస్వామి చేత మనం మాల అనేది వేయించుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి స్నానం చేయించి పట్టు వస్త్రాలు ధరింపజేసి తర్వాత పూలతోటి అభిషేకం చేస్తున్నారండి. రకరకాల పూలతోటి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక నియమాలను పాటించాలి. అందులో భాగంగా ఈ పడి పూజ అనేది ఒక ముఖ్యమైన అంశం అండి. ఈ 18 మెట్లు వేదాలు, శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, జ్ఞానం మరియు అజ్ఞానం వంటి దేవతా రూపాలకు ప్రతీకలు. ప్రతి మెట్టు ఒక నిర్దిష్టమైన దేవతా రూపాన్ని సూచిస్తుంది. పడి పూజ అనేది అయ్యప్ప దీక్షలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఈ 18 మెట్లకు చేసే పూజ అండి. అయ్యప్ప
స్వామి దీక్షకు పాటించవలసిన కఠోర నియమాలేంటో తెలుసుకుందాం. మనసారా అయ్యప్ప స్వామిని కొలవడమే ఈ దీక్ష పరమార్థం. రోజులో ఒకసారి భిక్ష, మరోసారి అల్పాహారం, 2 సార్లు చన్నీటి స్నానం, నేలపై నిద్రించాలనే కఠిన నియమాల తోరణమే ఈ దీక్ష. అందరూ ఒక్కసారి స్వామియే శరణమయ్యప్ప అని చెప్పండి. శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకొని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్ష. 41 రోజుల పాటు అయ్యప్పకు ఆత్మ నివేదన చేసుకుంటూ నిత్య శరణ ఘోషతో పూజిస్తారు. మనసారా అయ్యప్ప స్వామిని కొలవడమే ఈ దీక్ష పరమార్థం. ఎవరైతే అయ్యప్ప స్వామి మాలను ధరించాలనుకుంటున్నారో వారు 3 రోజుల ముందు నుంచే పవిత్రంగా ఉండాలి. మద్యం, మాంసం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలి. మాలాధారులకు తల్లిదండ్రులు, భార్య అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. తల వెంట్రుకలు, గోళ్లు ముందుగానే కత్తిరించుకోవాలి. మాల ధరించే రోజు పాదరక్షలు లేకుండా శుభ్రమైన దుస్తులను ధరించి నల్లని లుంగి, కండువ, చొక్కా, తులసి మాల తీసుకొని అయ్యప్ప ఆలయానికి వెళ్ళాలి. 6 సార్లు శబరి యాత్రకు బయలుదేరి మకర జ్యోతిని దర్శించుకున్న గురుస్వామితో మాల స్వీకరించాలి. స్వీకరించే ముందు బ్రహ్మదేవుని చందనంగా, శివుడిని విభూదిగా, విష్ణువును కుంకుమ రూపంలో భావించి నుదిటిపై దిద్దుకోవాలి. కుటుంబంలో తల్లిదండ్రులు మరణిస్తే ఏడాది పాటు మాల ధరించకూడదు. భార్య మరణిస్తే 6 నెలల పాటు దీక్షకు దూరంగా ఉండాలి. మాలాదారులు మండల దీక్షను పూర్తి చేసుకోవడానికి విడిది ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో స్థలం ఉంటే పీఠం పెట్టుకోవచ్చు. అలా వీలు కాకుంటే సామూహికంగా సన్నిధానం ఏర్పాటు చేసుకోవచ్చు. సన్నిధానంలో ఎత్తైన పీఠం ఏర్పాటు చేసి నూతన వస్త్రంపై బియ్యం పోసి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాముల చిత్రపటాలను ప్రతిష్ఠించాలి. మండల దీక్ష కోసం సంకల్పం తీసుకొని కలశ స్థాపన చేయాలి. ఒకసారి కలశ స్థాపన జరిగాక దీక్ష ముగిసే వరకు కదిలించకూడదు. దేవతామూర్తుల చిత్రపటాలకు శిరస్సు వంచి పాదాల వరకు అలంకరణ చేయాలి. దీపారాధన చేసిన అనంతరం ముందుగా గణపతి స్వామి, అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామిని పూజించి పిదప అయ్యప్ప పూజ నిర్వహించాలి. మొదటిసారి మాల ధరించిన స్వామిని కన్యస్వామి అని, 2వసారి కత్తి స్వామి అని, 3వసారి గంట స్వామి అని, 4వసారి గద స్వామి అని, 5వసారి పెరిస్వామి అని, 6వసారి 18వసారి వరకు వివిధ పేర్లతో పిలుస్తుంటారు. మాల ధరించిన స్వాములంతా నిత్య బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చల్లటి స్నానం ఆచరించి సూర్యోదయం కాకముందే పూజను ముగించుకోవాలి. తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి సంధ్యా పూజ చేయాలి. భిక్షాటన చేసిన బియ్యంతోని స్వయంగా వండుకోవాలి. అలా సాధ్యం కాని పరిస్థితుల్లో 41 రోజుల మండల దీక్ష పూర్తయ్యాక ఇరుముడి కట్టుకోవడానికి ముందు 5 ఇళ్లలో భిక్షాటన చేయవచ్చు. సూర్యుడు నెత్తి మీదకి వచ్చాక మధ్యాహ్నం 3 గంటలలోపు భిక్ష చేయాలి. వెళ్తే తిరిగి స్నానమాచరణ చేసుకోవాలి. ఒక శరణ ఘోష చెప్పి హారతి తీసుకోవాలి. మాలను ఎట్టి పరిస్థితుల్లో తీయకుండా నిత్యం ఒక దేవాలయాన్ని దర్శించాలి. స్వామి శరణమయ్యప్ప అనే మంత్రాన్ని జపించాలి. పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి ప్రసాదం పెట్టాలి కదండి. అయ్యప్ప స్వామికి ప్రసాదం పెట్టే ముందు ప్రసాదాన్ని ఈ విధంగా ఊరేగింపుగా తీసుకుని వస్తారంటండి. భక్తులందరూ చాలా ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేస్తూ స్వామివారి ప్రసాదాన్ని ఊరేగింపుగా తీసుకొని వచ్చి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. పడి వెలిగిస్తున్నారు. ఇప్పుడు అందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి కామెంట్ కూడా రాయండి. 18 మెట్ల పైన
365 ఒత్తులు అనేది వెలిగిస్తున్నారు. ఒక్కో మెట్టుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి ఈ 18 మెట్లలో. ఇలాగా 18 మెట్లు వెలిగించిన తర్వాత పడికి హారతిస్తారండి. ఖచ్చితంగా అందరూ దర్శించుకోండి. ఒక్కసారి స్వామి శరణమయ్యప్ప అని చెప్పండి. చూశారు కదండి, మా ఇంట్లో జరిగిన పడి పూజ అనేది మీతో ఈ విధంగా వీడియోని షేర్ చేసుకోవడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మీకు మా పూజ అనేది ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఇంట్లో జరిగిన ఈ పడి పూజను లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.